పర్యావరణ సమతుల్యం దెబ్బతినడంతో అతివృష్టి, అనావృష్టి లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల వాడకం పెరిగిందని, సేంద్రియ పద్ధతిలో చేసేలా రైతులకు అవగాహన కల్పించాలంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేడు పర్యావరణ వ్యవస్థ ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాలంటున్నారు పర్యావరణవేత్తలు. మానవ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాలను పెంచుతుందన్నారు. జీవ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోందని, భూమిపై వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని తెలిపారు. దీంతో అతివృష్టి లేదా అనావృష్టి సంభవిస్తోందన్నారు పర్యావరణవేత్తలు. ఈ సీజనల్ మార్పు అనేది వేరియబిలిటీ అంటాం, ఎరాటిక్ అంటాం. ఎరాటిక్ అంటే సడన్గా పెద్ద వర్షాలు పడడము, లేదా సడన్గా కరువు అనేది ఎక్స్టెండెడ్ కావడము, ఇప్పుడు ఎండాకాలంలా కాకుండా ఇంకా ఎక్స్టెండ్ అయ్యి తీవ్రత పెరగడము, ఇవన్నీ ఎరాటిక్ బిహేవియర్స్ అన్నట్టు. ఇది కూడా టోటల్గా క్లైమేట్ చేంజ్ అని అంటే మనం టోటల్గా 30-40 సంవత్సరాలు తీసుకుంటే ఒక లెవెల్ మనకు వర్షం పడే ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ టోటల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్లో ఒక 60 నుంచి 80 సెంటీమీటర్లు పడుతుంది. అంటే క్లైమేట్ చేంజ్లో భాగంగా చూస్తే అది కొంచెం పెరగనన్నా పెరగవచ్చు, తగ్గనన్నా తగ్గవచ్చు. అంటే టోటల్గా చాలా లాంగ్ డ్యూరేషన్లో. కానీ ఒక రైతులు కానీ ప్రజలు కానీ ఇన్నేళ్ళకి నీకు మంచి రోజులు వస్తాయంటే కుదరదు. ఇమీడియట్గా ఏమన్నా అయ్యేది ఉంటే ఈ కాలం ఏమవుతుంది అంటే ఈ పంట ఏమవుతుంది, నాకు నష్టం అవుతుందా, నాకు లాభం అవుతుందా అనేది పాయింట్. భవిష్యత్తులో ఎండలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. ఎరాటిక్ ప్రభావంతో వాతావరణంలో మార్పులు జరగడంతో వర్షాలు పెరగొచ్చు, తగ్గొచ్చన్నారు. అడవులు లేకపోవడం, పచ్చదనం తగ్గడం, కూలింగ్ లేకపోవడం, అర్బనైజేషన్ పెరగడం, కాలుష్యం, ట్రాఫిక్, కన్స్ట్రక్షన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రభావంతో వాతావరణం వేడెక్కుతోందని హెచ్చరిస్తున్నారు. మనకు సముద్రంలో ఉన్న వేడి కూడా ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇలాంటివి అయితే సముద్రం వేడి అనేది పెరిగినందుకు ఓషన్ కరెంట్స్ అని ఉంటాయి, అది వీక్ అవుతుంది. సో అయినప్పుడు కూడా సదరన్ ఆసిలేషన్స్ అని కొన్ని ఉంటాయి, తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి మీద. ఇదే కాకుండా ఆర్కిటిక్ సీ అది కూడా మరి మెల్ట్ అవుతున్నది. సో అక్కడ అయినప్పుడు కూడా మళ్ళీ ఈ తేడాలు అనేది వస్తాయి. సో ఇట్లా చాలా కారణంగా ఇందులో లోకల్గా చూస్తే మనకు అడవులు లేకపోవడము, పచ్చదనం లేకపోవడము, కూలింగ్ అనేది లేకపోవడము, అర్బనైజేషన్ పెరగడము, అట్లనే కన్స్ట్రక్షన్స్, ట్రాఫిక్, పొల్యూషను, గ్రీన్ హౌస్ గ్యాసెస్, సో ఇవన్నీ కూడా పెరిగి మన భూమి ఇంకా వేడెక్కుతున్నది. వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల వాడకం ఇటీవల బాగా పెరిగిందంటున్నారు ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్. ఇది మనుషుల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి హాని చేస్తోందన్నారు. సేంద్రియ ప్రకృతి పద్ధతుల్లో చేపట్టే సస్టైనబుల్ వ్యవసాయం ఈ సమస్యకు పరిష్కార మార్గమని చెబుతున్నారు. రూఫ్ టాప్ మొక్కలు పెంచే వారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. రైతులు ఇప్పుడు 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో టెంపరేచర్లు బాగా పెరిగితే కూడా ఈల్డ్ అనేది తగ్గుతుంది, అది పెద్ద నష్టం. మరి దీనికి ఇన్సూరెన్స్ మెకానిజమ్స్ కరెక్ట్ ఉన్నాయా? రెండోది చీడ ఇవన్నీ కూడా ఈ కొత్త వర్షము, హ్యూమిడిటీ, టెంపరేచర్ ఇవన్నిటితోటి అనుకోకుండా వచ్చి అటాక్ చేస్తాయి. సో అట్లా కూడా ఈ డిలేడ్ ఇరిగేషన్ షెడ్యూలింగ్ అని అంటాం. ఇవన్నీ కూడా చాలా పెద్ద అంశాలు. అందులో అటు ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ ఇంటిగ్రేషన్ అనండి, లేకపోతే వాళ్ళు కలిసి ఒకరినొకరు ఆలోచన చేసుకొని చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి ప్రభుత్వాల పరంగా. ప్లస్ ఈ ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓస్ అని పెద్ద ఉద్యమం అవుతున్నది. మరి అందరికీ కూడా వాళ్ళ రోల్ ఏమున్నది ఇందులో అనేది కూడా ముఖ్యమైన అంశము. సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక లోకల్ లెవెల్గా ఆలోచనే కాదు, పాలసీ లెవెల్లో కూడా వాళ్ళు ఆలోచన చేసి అటు ప్రభుత్వాలు, ఇటు ఇన్స్టిట్యూషన్స్, ఇటు రైతులు, ఈవెన్ ఇండివిజువల్ రైతుల లెవెల్లో కూడా కంపల్సరీ దీన్ని తట్టుకునే శక్తి వాళ్ళు పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రైతులు కూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండించడంతో పాటు పంట మార్పిడి చేయాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. క్రిమిసంహారక మందుల తగ్గింపుపై రైతుల్లో అవగాహన కల్పించాలంటున్నారు.